హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ట్రేడింగ్లో డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? కానీ మాన్యువల్ ట్రేడింగ్లో డబ్బులు సంపాదించడం కన్నా నష్టపోవడమే ఎక్కువగా జరుగుతుందా? అయితే మీలాంటి వాళ్ళందరి కోసము ఆల్ గుడ్ ట్రేడింగ్ బెస్ట్ అంటున్నారు దయాకర్ గారు. మరి ఏంటి ఆల్ గుడ్ ట్రేడింగ్? అసలు ఎట్లా చేయాలి? సక్సెస్ రేట్ ఎంత? ఫెయిల్యూర్ రేట్ ఎంత? ఏ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? ఇలాంటి అన్ని విషయాలు మాట్లాడదాం. లెట్స్ ఇన్వైట్ హిమ్. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి, ఇంకా బాగున్నారు. సో ఇప్పుడు చాలామంది ట్రేడింగ్ వేస్తూ ఉంటారు, డబ్బులు సంపాదించామని. ఒక 24 గంటల్లో ఒక మార్నింగ్ 9 నుంచి 3:30 వరకు కంప్యూటర్కి అట్లా అతుక్కొనే ఉంటారు. ట్రేడింగ్ చేద్దాం డబ్బులు సంపాదిద్దామని. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఎమోషనల్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడము, మాన్యువల్ ఎర్రర్స్ ఎక్కువ జరగడం వల్లనో లాసెసే వస్తున్నాయి. మేజర్గా ఇంట్రాడే చేసే వాళ్ళైతే ఒక 1 మంత్ చూసుకుంటే 10 డేస్ కూడా హార్డ్లీ ఉండవు ప్రాఫిట్స్ డేస్ వచ్చేవి. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఆల్ గుడ్ ట్రేడింగ్ అనేది ఒకటి నడుస్తుంది. సో ఏంటి మీ అభిప్రాయం? ఆల్గో ట్రేడింగ్ వల్ల దీని నుంచి బయటపడొచ్చు అంటారా? ఆల్గో ట్రేడింగ్ అనేది యాక్చువల్గా ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీలో మనకి ఆల్గో ట్రేడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఈ ఆల్గో ట్రేడింగ్లో వచ్చేసరికి ఏదైనా ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీని మనం కంప్లీట్ మాన్యువల్ ఎర్రర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అవాయిడ్ చేసి ఎమోషన్ ఫ్రీలో మనం ట్రేడింగ్ చేసుకోవడానికి అనేది ఆల్గో అనేది యూజ్ అవుతుంది. సో ఆల్గో ట్రేడింగ్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో ఏఐతో కాంపిటేటివ్ చేయాలి అనుకుంటే మాత్రం మాన్యువల్ ట్రేడ్స్లో మనం సక్సెస్ అనేది చేయలేమండి. మాన్యువల్ ట్రేడ్స్ అన్నీ కూడా జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా అందరూ కూడా ఆల్మోస్ట్ బిగ్ క్యాపిటల్ ఉన్న బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఆల్గోస్ యూజ్ చేయడం సిన్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచే జరుగుతుంది. బట్ రిటైలర్స్కి వచ్చేసరికి ఈ మధ్యలో ఆల్గోస్ అనేది అందుబాటులోకి వచ్చాయి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఆల్గో ట్రేడింగ్ అనేది పాపులర్ అవుతుంది. బట్ స్టిల్ మన పాపులేషన్తో కంపేర్ చేస్తే ఆల్గోస్ యూస్ చేస్తున్న వాళ్ళ సంఖ్య కంపేర్ చేస్తే మాత్రం చాలా తక్కువ అని చెప్తాను. ఓకే, అంటే ఇప్పుడు అవేర్నెస్ లేకపోవడం అంటారా రీటైలర్స్కి ఆల్గో ట్రేడింగ్ యూస్ చేయకపోవడానికి? అవునండి, యాక్చువల్గా రిటైలర్స్ అందరూ కూడా ఫస్ట్ అసలు ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నారు అంటేనే వాళ్ళు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. బట్ స్టిల్ ఆప్షన్స్ చేసే వాళ్ళకి కూడా ఆల్గో ట్రేడింగ్ గురించి కూడా అవగాహన ఉండట్లేదు. సో ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తూ ఇంకా స్టిల్ లాసెస్ చేస్తున్నారు, వాళ్ళు మాన్యువల్గా కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా చాలా డెవలప్ అవ్వాల్సి ఉందండి. ఓన్లీ సైకాలజీ, మెంటాలిటీ అండ్ ఇవి ఒకటి సెట్ అయితే సరిపోదు. దాంతోపాటు ఎమోషన్స్ కూడా, గ్రీడ్ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే మాత్రం ఆల్గోస్ యూస్ చేస్తే మనకి యాక్యురసీ అనేది సేమ్ టు సేమ్. అంటే మనకి ఏదైతే స్ట్రాటజీస్ అన్నీ పనిచేస్తాయండి. మార్కెట్లో స్ట్రాటజీస్ పనిచేయవు అనేసి ఉండదు. ఎనీ స్ట్రాటజీ వర్క్ అవుతుంది. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చేసే ఎర్రర్స్ తోటి మన స్ట్రాటజీ యొక్క యాక్యురసీ అనేది పోతుంది అనమాట. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయడానికి ఆల్గో ట్రేడింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మరి ఇప్పుడు మీరు అన్నారు ఆల్రెడీ చాలా పెద్ద కంపెనీస్ ఆల్గో ట్రేడింగ్ ఎన్నో ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు, మనకు తెలియదు. అండ్ ఇప్పుడు ఏఐ ఇంతగానం నడుస్తున్నప్పుడు మనం అంత కాంపిటేటివ్గా ఉండాలి మనం కూడా మార్కెట్లో టు గెయిన్ మచ్ ప్రాఫిట్స్ అంటే. సో అలాంటప్పుడు ఎలాంటి ఆల్గో ట్రేడింగ్ని చూస్ చేసుకోవాలి? ఆల్గో ట్రేడింగ్ అనేది ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్ని ప్లాట్ఫామ్స్ ఏదైతే డెవలప్ అవుతున్న స్టేజ్లో ఉన్న ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి వాటిలో ఉన్న ఎర్రర్స్ తోటి మనం నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం ఏదైనా ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ప్రాపర్గా డెవలప్ అయ్యి ఆల్రెడీ సిన్స్ ఫ్యూ ఇయర్స్ నుంచి రన్ అవుతున్న ప్లాట్ఫామ్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎర్రర్స్ అనేది ఉండవు. దాంతోపాటు ఒక ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అనేది కంపల్సరీ కావాలి ఎనీ ఆల్గో యూజ్ చేయాలంటే. ఎందుకంటే మనకు ప్రాఫిట్ తెచ్చేది ఆల్గో కాదు, ప్రాఫిట్ తెచ్చేది ఒక ప్రాఫిటబుల్ సక్సెస్ఫుల్ లాజిక్. ఆ లాజిక్ని మనం ఆల్గో కింద కన్వర్ట్ చేసుకుంటాం కాబట్టి ఆల్గో అనేది ఎగ్జాక్ట్గా ఆ లాజిక్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో మాన్యువల్ ఎర్రర్స్ కానీ ఎమోషన్స్ లేకుండా. సో అలా రెండు కాంబినేషన్ అయినప్పుడు మాత్రమే మనకు మిరాకిల్స్ అనేది జరుగుతాయి, సక్సెస్ అనేది వస్తుంది. సో అంతేగాని ఓన్లీ ఆల్గో తోటి మనం ఏం చేయలేము. ఓన్లీ స్ట్రాటజీ ఉన్నా కూడా మాన్యువల్ ఎర్రర్స్ తోటి అండ్ ఈ ఫ్లక్చుయేషన్స్ తోటి దీనివల్ల మనం సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతాం. సో అల్టిమేట్గా బోత్ కాంబినేషన్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ప్రాఫిట్స్ అనేది స్టార్ట్. అంటే మరి ఆ లాజిక్ని ఎలా చూస్ చేసుకోవాలి? అంటే ఎన్నో ఇయర్స్ నుంచి శ్రమ పడి ఆ లాజిక్ని వెతుక్కొని ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ తీసుకురావాలి కదా. అవునండి, కంపల్సరీ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఒక పర్టికులర్ స్ట్రాటజీ అంటూ ఉండాలండి. ఒక్కొక్కరిది ఒక్కో డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. సో ఆ స్టైల్ ప్రకారం, వాళ్ళకున్న మెంటాలిటీ ప్రకారం, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక పర్టికులర్ పాయింట్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ పాయింట్లో మాత్రం వీళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది, ప్రాఫిట్స్ అనేది జనరేట్ అవుతున్నాయి అనేసి తెలుసుకున్న తర్వాత అదే పాయింట్ని వాళ్ళు కన్వర్ట్ చేసుకోవాలి ఆల్గో కింద. సో అలాంటప్పుడు మనకి సేమ్ లాజిక్ని కంటిన్యూస్గా ఎవ్రీడే మనం రిపీట్ చేయగలుగుతాం. సో మార్నింగ్ యూజువల్గా చాలామందికి మార్నింగ్ వోల్టాలిటీ సిచ్యువేషన్స్లో వాళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఏ డెసిషన్ అయితే తీసుకొని డైలీ ప్రాఫిట్ చేస్తున్నారో ఆ డెసిషన్ని మనం ఆల్గో కింద కన్వర్ట్ చేసుకోగలుగుతాం.
సో అలా చేసుకున్నప్పుడు ఏంటంటే సేమ్ టు సేమ్ మనం రిపీట్ చేయగలుగుతాం. సో అక్కడ మనకి మళ్ళీ మాన్యువల్గా మనం పారామీటర్స్ అన్ని కూడా మానిటర్ చేయడము అదంతా అవసరం లేకుండా దాంట్లో ఆల్రెడీ ప్రీ బిల్ట్గా మనం ఏదైతే పారామీటర్స్ మనం చెప్తామో ఆ పారామీటర్స్ అన్ని కూడా మనం ఆల్గోలో ఇంటిగ్రేట్ చేసుకున్నప్పుడు ఒకేసారి మాన్యువల్గా చేసుకున్నప్పుడు ఏంటంటే మల్టిపుల్ పారామీటర్స్ మనం మానిటర్ చేయడం కష్టం. బట్ ఆల్గోకి అది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మొత్తం స్కాన్ చేయగలుగుతుంది. ఈవెన్ టెక్నికల్ ఇండికేటర్స్ చూసుకుంటే మూవింగ్ యావరేజ్ కానీ, లేదంటే బొలింగర్ బ్యాండ్ కానీ, క్రాస్ ఓవర్స్ కానీ, ఇలాంటి ఏదైనా మల్టిపుల్ ఇండికేటర్స్ ఇచ్చినప్పుడు మనం ఒకే టైంలో మల్టిపుల్ ఇండికేటర్స్ చెక్ చేయడం మాన్యువల్గా పాసిబుల్ అవ్వదు. బట్ ఆల్గోతో ఇది పాసిబుల్ అవుతుంది. సో మోర్ యాక్యురసీ కోసం ఇంకా ఆల్గోస్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తారు. సో ఇప్పుడు కానీ ఆల్గో ట్రేడింగ్ అంటే లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది, ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, వాళ్ళు అలా చేస్తారు. సో మీరు మీ స్ట్రాటజీ గురించి మాట్లాడితే అంటే లైక్ ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ కొంతమంది ఎక్స్పెన్సివ్ అంటారు, అంటే స్టార్ట్ చేయడము ఎక్కువ క్యాపిటల్ తోటి స్టార్ట్ చేయాలి అని అనుకుంటారు. సో మీ ఆల్గో ట్రేడింగ్ చెప్పండి, మీరు ఎంత స్టార్ట్ చేయాలి? యాక్చువల్లీ ఆల్గో ట్రేడింగ్ అనేది ఎక్స్పెన్సివ్ కాదండి, చాలా చీప్. మన కంఫర్ట్ దీనికోసం మనం చేసుకునే సిచ్యువేషన్ అనమాట. బట్ ఆల్గో అనేది అందరు అనుకున్నట్టు అందరికీ తెలియకపోవడం వల్ల అది ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ, చాలా ఇది అనుకుంటారు. యాక్చువల్గా చాలా వెబ్సైట్స్ ఆల్మోస్ట్ 300 రూపీస్ సబ్స్క్రిప్షన్స్ కూడా మనం ఆల్గోస్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఆల్గో వెబ్సైట్ మొత్తం మనం డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. చాలా వెబ్సైట్స్ ఆల్రెడీ టూల్స్ మనకు ప్రొవైడ్ చేస్తే ఆ టూల్స్ యూస్ చేసి మనం ఆల్గో అనేది డెవలప్ చేసుకోవచ్చు. మన ఆల్గోని వాళ్ళకి సర్వీస్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి కూడా మనం ఇవ్వచ్చు. అదే సేమ్ ఆల్గోని మనకి వేరే వాళ్ళకి కూడా వాళ్ళు మన లాజిక్ని యూజ్ చేసుకునేటట్టు కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో అది యూజ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకి ఈజీ అవుతుందండి. ఎప్పుడైతే మనం స్లోగా దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాము, దాన్ని ఇంటిగ్రేషన్ చేయడం స్టార్ట్ చేస్తాము, తర్వాత ఒక్కసారి ఆ కోడింగ్ కనుక మనకు అలవాటు అయిపోయింది అని అనుకుంటే మాత్రం ఇంకా ఎనీ టైప్ ఆఫ్ ఆల్గోస్ మనం చేయగలుగుతాం. ఎనీ టైప్ ఆఫ్ కోడింగ్ కానీ, మన టెక్నికల్స్ కానీ ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు చాలా వరకు ఈజీ టు యూజ్ నో కోడింగ్ యాప్స్ వచ్చేసాయి. సో డైరెక్ట్గా మనం తీసుకొని చేసుకోవచ్చు. ప్రజెంట్ మన దాంట్లో వచ్చేసరికి ఆల్రెడీ నా ఏదైతే లాజిక్ ఉందో ఆ లాజిక్ని ఆల్గో కింద మనం కన్వర్ట్ చేసి పెట్టుకున్నాము. జస్ట్ వాళ్ళకి ఒక లింక్ ఇస్తే ఆ లింక్ యూజ్ చేసుకొని వాళ్ళు డైరెక్ట్గా ఆ స్ట్రాటజీని యూజ్ చేసుకోవచ్చు. సో అలా మనం డెవలప్ చేసుకున్నాం అనమాట. సో అంటే వాళ్ళు డెవలప్ చేసుకునే కండిషన్ ఇప్పుడు ఏంటంటే నా ఒక్కడికే యూజ్ అవ్వకుండా ఎవరికైనా హెల్ప్ చేయాలనుకున్నా కూడా మనం ఆల్గోని డైరెక్ట్గా వాళ్ళకి ప్రొవైడ్ చేయగలుగుతాం. సో ఆ ఉద్దేశంతో మనం ఆ టైప్ ఆఫ్ ఆల్గో అనేది క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అంటే లైక్ ఇప్పుడు మీ ఆల్గో ట్రేడింగ్ జర్నీ మీరు ఒక 2-3 ఇయర్స్ అయినా స్టార్ట్ చేసి? అవునండి, మోర్ దెన్ 4 ఇయర్స్ అనేది ఆల్గో ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 15 ఇయర్స్ వరకు ట్రేడింగ్లో ఉన్నాం. సో ఆల్గో ట్రేడింగ్ స్టార్ట్ చేసిండ్రు అంటే లైక్ మీరు ఇప్పుడు ఎన్ని రూపీస్తో స్టార్ట్ చేసిండ్రు, ఇప్పుడు ప్రాఫిటబిలిటీ ఎంత ఉంది? ఆల్గో ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పటికీ నాకు కొన్ని లాజిక్స్ ఉన్నాయి, ఆల్రెడీ దాంట్లో మాన్యువల్గా చేయడం జరుగుతుంది. బట్ అదే లాజిక్ని నేను ఆల్గోలో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసరికి టెస్టింగ్ పర్పస్ కాబట్టి మనకు తక్కువలోనే స్టార్ట్ చేసాము. ఈవెన్ 1 లాట్ 2 లాట్స్ తోటి మనం ఆ రేంజ్లో స్టార్ట్ చేసాము. సో స్లోగా మనకి ఆల్గో మీద మన స్ట్రాటజీ మీద కాన్ఫిడెన్స్ వస్తూ ఉన్న కొద్దీ మనం స్లోగా క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 80 lakhs క్యాపిటల్ తోటి మనం రన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 4 lakhs 3 lakhs నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ నియర్లీ 80 lakhs వరకు మనం క్యాపిటల్ ఎట్ ఏ టైం రన్ విత్ ఇన్ 4 years. కరెక్ట్. బట్ అంత ధైర్యం మాన్యువల్లో రాదండి. కరెక్ట్. మనం 80 lakhs 1 CR క్యాపిటల్ 1 డేలో ఇంట్రాడేలో రన్ చేయాలంటే ఆ వొలటాలిటీని మనం ఫ్లక్చుయేషన్ని మనం హ్యాండిల్ చేయాలంటే మాన్యువల్గా మనం ప్యానిక్ అయిపోతాం. సో ఆల్గో అయితే దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. దట్టు మన ఆల్గోలో వచ్చేసరికి లాస్ అనేది చాలా లిమిట్ ఉంటుంది. సో నేను చాలా వీడియోస్లో కూడా చెప్తాను, మన లాజిక్ వచ్చేసరికి ఓన్లీ 1%, బిలో 1% మన స్టాప్ లాస్. సో ఆ స్టాప్ లాస్ ఇస్తాం కాబట్టి ఎంతైనా కూడా మనకు లాసెస్ అనేది ఉండవు, మన క్యాపిటల్ అయిపోతుందనే వరి ఉండదు కాబట్టి మన ఆల్గోకి. మరి 1% స్టాప్ లాస్ తోటి అంత ప్రాఫిట్ సాధ్యమా? యాక్చువల్లీ ఆప్షన్స్లో 1% అనేది అసాధ్యమే అంటారండి చాలామంది. బట్ ఒక హెడ్జింగ్ స్ట్రాటజీ తోటి ఒక హెడ్జింగ్ మెకానిజం పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆల్గోలో 1% స్ట్రాటజీస్ మనం తయారు చేయొచ్చండి. హెడ్జింగ్ మెకానిజం తోటి ఆప్షన్స్లో కనుక మనం చేస్తే ఖచ్చితంగా బిలో 1% తోటి మనం స్టాప్ లాస్ తోటి మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. సో ఆన్ యావరేజ్గా మంత్లీ అంటే స్టాప్ లాస్ ఎప్పుడైతే హెడ్జింగ్ చేస్తామో స్టాప్ లాస్ ఎప్పుడు తగ్గిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మన ప్రాఫిట్ కూడా లిమిట్ అవుతుంది. బట్ సక్సెస్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ ట్రేడ్ సక్సెస్ అవ్వడం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా మనం ప్రాఫిటబుల్గా ఉంటాం. మ్యాక్సిమం 1% ఉంటాయి కాబట్టి మనకి క్యాపిటల్ అయిపోతుంది, సడన్గా హ్యూజ్ లాస్ వస్తుంది అనే భయం ఉండదు. ప్లస్ మాన్యువల్గా చేసినప్పుడు అదే 1% స్టాప్ లాస్కి మనం హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేయాలి, విత్ ఇన్ సెకండ్స్లో అది హిట్ అయిపోతుంది. బట్ ఆల్గోలో మనకి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా మనం గ్రాప్ చేయగలుగుతుంది. ఇన్ కేస్ ఆ స్లిపేజెస్ అలాంటివి లేకుండా
మనం ప్రాపర్ వేలో కోడింగ్ కనుక ఇచ్చుకుంటే మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు. అంటే ఇప్పుడు ఈ 4 ఇయర్స్‌లో ఆల్గో ట్రేడింగ్ వల్ల హైయెస్ట్ లాస్ ఎప్పుడైంది? ఎంత అయింది? ఆల్గో ట్రేడింగ్‌లో మన హైయెస్ట్ లాస్ ఉండదండి. ఎందుకంటే మనం లిమిట్ పెట్టేస్తాం కాబట్టి 1 డేలో మనకి మినిమమ్ మాక్సిమం మనకి 1% అనేది లాస్ పెట్టుకుంటాం కాబట్టి ఆ లాస్ దాటి వెళ్ళడం అనేది ఉండదు. ఉండదు. సో అది కట్ ఆఫ్ అయిపోతుంది. మాన్యువల్‌గా చేసినప్పుడు మాత్రం నేను లాస్ అయ్యాను. ఒకటే రోజు ఆల్మోస్ట్ 3 లాక్స్ లాస్ కూడా చూశాను. అంటే నా కెరియర్‌కి అది బిగ్ లాస్. బిగ్గెస్ట్ లాస్. యాహ్! ఎందుకంటే నా స్టార్టింగ్ జర్నీలో. సో వేరే వాళ్ళు చాలామంది చాలా రకాలుగా లాస్ అయ్యి ఉంటారు. బట్ యాజ్ పర్ మై బడ్జెట్ అండ్ నా ఫైనాన్షియల్ కండిషన్ ప్రకారం 3 లాక్స్ అనేది నాకు హ్యూజ్ ఆ టైంలో. మాన్యువల్‌గా. యాహ్! మాన్యువల్‌గా 1 డేలో లాస్ అది. సో అప్పుడు రియలైజ్ అయ్యి ఆల్మోస్ట్ నేను మెడిటేషన్ చేసి అలా కూల్ అయ్యి అందరికీ కనిపించే ప్లేస్‌లో కూర్చొని అలా కొద్దిగా స్టెబిలైజ్ చేసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఎళ్లి ఓకే. మళ్ళీ ఇప్పుడు ఆ ట్రేడింగ్ లేదు, ఆ తర్వాత నుంచి ఇంకా మాన్యువల్స్ అనేది నేను కంప్లీట్‌గా అవాయిడ్ కంప్లీట్ చేశాను. సో అప్పటికి యాక్చువల్లీ ఆల్గో ప్రాక్టీస్ చేస్తున్నా, బట్ ఎంతూజియాస్టిక్ అనమాట. సో ఎంత అయినా ఎమోషన్స్ మళ్ళీ క్యారీ చేయలేక అలా మాన్యువల్ ట్రేడ్ అనేది చేయడం జరిగిందనమాట. బట్ తర్వాత నుంచి ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత నుంచి ఇంకా మాన్యువల్ ట్రేడ్ అనేది నా లైఫ్‌లో లేదు. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూస్ ఈవెన్ టెస్టింగ్ చేయాలన్నా కూడా నేను ఆల్గోలోనే చేస్తాను. ఆల్గోనే చేస్తారా? సో అంటే మాన్యువల్ ట్రేడర్స్ చేసే మేజర్ మిస్టేక్ అది ఎమోషనల్ కంట్రోల్ అంటారు కదా. కరెక్ట్. సో ఆల్గోలో ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఆల్గోలో అసలు ఎమోషన్స్ కానీ, గ్రీడ్ కానీ, మనకి పర్టికులర్‌గా స్టాప్ లాస్ పెంచడం కానీ, తగ్గించడం కానీ, లేదంటే టార్గెట్ పెంచడం ఇలాంటి ఇష్యూస్ ఉండవు. దానికి ఫిక్స్డ్ కోడింగ్ ఇస్తాము. ఆ కోడ్ ప్రకారం ఈ తర్వాత మన మాట కూడా వినదు అది. 1% వచ్చిందంటే ఎగ్జిట్ అయిపోతుంది. అంతే. సో అలా మనకి యాక్యురసీ అనేది అంటే రిస్క్ రివార్డ్ రేషియో అంటారు, మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి కంపల్సరీగా. ఇప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో అంటే మనం ₹1 లాస్ ఇచ్చినప్పుడు ₹3 ప్రాఫిట్ తీసుకోవాలి. మాన్యువల్గా తీసుకున్నప్పుడు మనం అవి చేంజ్ చేస్తూ ఉంటాం కంటిన్యూస్గా. బట్ ఆల్గోకి ఇచ్చినప్పుడు అది ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది. సో క్యాల్కులేటెడ్గా మెయింటైన్ అవుతుంది. సో ఇప్పుడు మీ ఆల్గో ట్రేడింగ్ ఎంత క్యాపిటల్‌తో స్టార్ట్ చేయాలి? యాక్చువల్లీ మన ఆల్గో ట్రేడింగ్లో వచ్చేసరికి ఇది ఏంటంటే హెడ్జింగ్ సిస్టమ్ కాబట్టి మామూలుగా నేకెడ్ బయింగ్, నేకెడ్ సేలింగ్లో మనం మినిమం 10%, 20% స్టాప్ లాస్ ఇస్తే కానీ మనకు అక్కడ ఎక్కువ ప్రాఫిట్స్. మనకి ప్రాఫిట్స్ అనేది అసలు ప్రాఫిట్స్లోకి వెళ్ళడానికైనా కూడా మనకి 10%, 20% ఇవ్వాల్సి వస్తుంది. బట్ మనం హెడ్జింగ్ మెకానిజం యూస్ చేస్తున్నాం. ఎందుకు అని అంటే మన లాసెస్ కానీ ప్రాఫిట్స్ కానీ లిమిట్ చేయడం కోసం మనం హెడ్జింగ్ మెకానిజం అనేది యూస్ చేస్తున్నాం అనమాట. సో ఆ హెడ్జింగ్ మెకానిజంలో మల్టిపుల్ పొజిషన్స్ ఉంటాయి. అంటే 2 కంటే ఎక్కువ పొజిషన్స్ అనేది మనము క్యారీ చేయాల్సి ఉంటుంది. సో 2 కంటే ఎక్కువ పొజిషన్స్ ఎప్పుడైతే మనం హెడ్జింగ్ చేస్తామో అప్పుడు మన క్యాపిటల్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది. బట్ ఏదైతే క్యాపిటల్ యూస్ చేస్తామో ఆ క్యాపిటల్లో 1% అనేది మనం టార్గెట్ పెట్టుకుంటామో అలా మనం ఎంతైతే క్యాపిటల్ యూస్ చేస్తామో ఈవెన్ హెడ్జింగ్లో ఏంటంటే భయం ఉండదు. సో ఎందుకంటే లాస్ వచ్చేసరికి అన్లిమిటెడ్ లాస్, అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ ఉండవు. సో అందుకని మనకి భయం ఉండకపోవడం వల్ల మనకి ఎంత పెద్ద క్యాపిటల్ అయినా మనం ఈజీగా ఆర్గనైజ్ చేయగలుగుతాం. క్యాలిక్యులేటెడ్ ప్రాఫిట్, క్యాలిక్యులేటెడ్ లాస్ అవును. అందుకని మనం ఈజీగా మనం ఎంత పెద్ద క్యాపిటల్తోనైనా చేయగలుగుతాం. ఓకే. అంటే ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ ఎందుకు ఇప్పుడున్న సినారియోలో ఎందుకు ఆల్గో ట్రేడింగే చూస్ చేసుకోవాలి అంటే ఏమంటారు? ఆల్గో ట్రేడింగ్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఆల్గో ట్రేడింగే చూస్ చేసుకోవాలని ఏం లేదు, అలా అని కాదు. బట్ మాన్యువల్ ట్రేడ్లో వచ్చే ఎర్రర్స్ ఏదైనా ఉన్నాయి అంటే ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు నెక్స్ట్ అదర్ కంట్రీస్ కంపేర్ చేస్తే మన ఇండియన్ పాపులేషన్లో 3% మెంబర్స్ మాత్రమే మనకి ట్రేడింగ్లో ఈవెన్ డిమాట్ అకౌంట్స్ ఉన్నాయన్నమాట. సో అదర్ కంట్రీస్లో ఆల్మోస్ట్ 70-80% వరకు పాపులేషన్ మనకి డిమాట్ అకౌంట్స్ ఉండి వాళ్ళు డైరెక్ట్ మార్కెట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ, వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి కానీ దానికి అంతా కూడా అవగాహన ఉంది. దాంతోపాటు దాంట్లో ఆల్మోస్ట్ 90% మెంబర్స్ ఆల్గోస్ యూస్ చేస్తారు. బట్ మన ఇండియాలో ఉన్న పాపులేషన్లో 3% మెంబర్సే డిమాట్ అకౌంట్స్ ఉన్నాయంటే దాంట్లో సక్సెస్ రేట్ 90% అనేది ఫెయిల్యూర్ ఉంది, 10% సక్సెస్ రేటు. దాంట్లో బిగ్ క్యాపిటల్ ఉన్న వాళ్ళు 50% మెంబర్స్ అయితే దాంట్లో ఆల్గో యూజ్ చేసే వాళ్ళు 3% మెంబర్స్. అంటే ఆల్మోస్ట్ చాలా మైన్యూట్ మెంబర్స్ మాత్రమే ఆల్గో కిందకి కన్వర్ట్ అయ్యారు. ఇంకా చాలా స్కోప్ ఉంది ఆల్గోకి. ఇన్ ఫ్యూచర్లో మనకి ఖచ్చితంగా యాక్యురేట్గా మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలంటే ఆల్గోతో మాత్రమే సాధ్యమవుతుందండి. మాన్యువల్గా చేసి మళ్ళీ ఎర్రర్స్, గ్రీడ్, ఎందుకంటే కొన్ని రోజులు మనం ప్రాపర్గా చేయగలుగుతాం. బట్ ఏదో ఒక రోజు మనం గ్రీడ్ తోటో లేదంటే ఎమోషన్ తోటి మనకి చేస్తే ఇన్ని రోజులు చేసిన ప్రాఫిట్ కూడా 1 డేలో మనకి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అంటే ఈ ఆల్గో ఇష్టం బ్రోకరేజెస్లో ఏమైనా వేరియేషన్స్ అట్లా ఏమైనా ఏం ఉండదండి. డీమ్యాట్ అకౌంట్కి దీనికి మనకి బ్రోకరేజ్కి కానీ దీనికి సంబంధం ఉండదు. మనం బ్రోకరేజ్ అనేది మనం ఏ డీమ్యాట్ అకౌంట్లో ట్రేడ్ చేస్తాము అనే దాన్ని బట్టి కొంతమంది 0 బ్రోకర్ అకౌంట్స్ యూస్ చేస్తారు, కొంతమంది ట్రస్ట్ కోసం అని చెప్పేసి కొంచెం బ్రోకరేజ్ ఎక్కువైనా కూడా ప్రాపర్ బ్రోకర్ కావాలనుకుంటారు. సో బ్రోకరేజ్ అకౌంట్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి మనకి బ్రోకరేజ్ డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఆల్గో అనేది జస్ట్ సిగ్నల్స్ మాత్రం జనరేట్ చేస్తుంది. ఏదైతే మన కండిషన్స్ ఇచ్చామో ఆ కండిషన్స్కి ఎగ్జాక్ట్ ఈ టైంలో
సిగ్నల్ అనేది సిగ్నల్ జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసి అంతేగాని ఇది కంట్రోలింగ్ అనేది మనకి మనీని కంట్రోల్ చేయలేదు, అంటే బ్రోకరేజ్ కానీ లేదంటే వీటిని కంట్రోల్ చేయలేదు. అండ్ ఇప్పుడు జనరల్గా మాన్యువల్ ట్రేడింగ్ చేస్తే త్రూ అవుట్ ద డే ఇట్లా ల్యాప్టాప్ అతుక్కొని ఉంటారు అవును. కదా, సో ఆల్గోకి అది అవసరం లేదండి. అవునండి, ఖచ్చితంగా ఆ కంఫర్ట్ కోసం మాత్రం కంపల్సరీ ఆల్గో యూజ్ చేయాలండి. ఎందుకంటే ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీ కూడా లాంగ్ టర్మ్లో చెస్ట్ పెయిన్స్, తర్వాత ఐ ఎమోషన్స్ ప్రాబ్లమ్స్, తోటి, తర్వాత మెంటల్ బ్యాలెన్స్. సైకలాజికల్గా కూడా చాలా డిస్టర్బ్ ఉంటారు. వాళ్ళని ఎవరైనా ట్రేడింగ్ చేసేటప్పుడు కదిలించాలంటే కూడా వాళ్ళ వైఫ్స్ కానీ వీళ్ళ కిడ్స్ కానీ అంత, అంటే వాళ్ళ అటెన్షన్ అలా ఉంటుంది. బట్ ఇక్కడ ఆల్గోలో అలాంటిది ఉండదు. ఆల్గోలో ఈవెన్ నేను మా వైఫ్ కానీ నేను కానీ వంట చేసుకుంటూ మేము హ్యాపీగా మాట్లాడుకుంటూ మేము ట్రేడ్ చేస్తూ ఉంటాం. సో అంత కంఫర్ట్ ఉంటుంది. సో మనకి ఎటువంటి ఇది హరీ బరీ ఉండదు. ఎందుకంటే మనం ఒకసారి ఎంటర్ అయ్యామంటే అది మొత్తం కూడా అదే హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ స్టాప్ లాస్ వచ్చినా కూడా మనకు వరి ఏం లేదు. అది పర్టికులర్ లిమిటెడ్ స్టాప్ లాస్ మనం మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటాం కాబట్టి ఆ స్టాప్ లాస్ మనకి ఎగ్జిట్ అయిపోతుంది. సో అట్లా మనకి కంఫర్ట్ ఉంటుంది. సో మంచిగా జాబ్ చేసుకుంటూ లేకపోతే హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో ఉండి ఆల్గో ట్రేడింగ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించాలంటారా? తప్పకుండా అండి, ఈజీ టు యూజ్ అండి. ఆల్గో అనేది ఒక్కసారి మీకు అలవాటు అయ్యే వరకు, ఏదైనా కూడా ఇప్పుడు టెక్నాలజీ అనేది జస్ట్ మీకు అలవాటు అయ్యే వరకు ఆ ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి మీరు కనుక దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే విత్ ఇన్ 1 వీక్ లోపు మీరు ట్రైన్ అవ్వగలుగుతారు. ఈజీగా మనం 1 క్లిక్ బటన్ తోటి మనం ఆల్గో అనేది ఆపరేట్ చేయొచ్చు. లాస్ట్లీ టు ఆల్ ది ట్రేడర్స్ అంటే మీరు అన్నారు కదా 3% మాత్రమే ఉన్నారు కరెంట్లీ. సో ఇంకా 90%లో చాలా మంది తక్కువ మంది ఆల్గో ట్రేడింగ్స్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు ద పీపుల్ హు ఆర్ యంగ్ హు ఆర్ జస్ట్ ఎంటరింగ్ టు ద స్టాక్ మార్కెట్స్? యా, ఫస్ట్ థింగ్ ఆల్గోస్లో ఎంటర్ అవ్వాలనుకుంటే ప్రాపర్ స్ట్రాటజీ అనేది వాళ్ళు బిల్డప్ చేసుకోవాలండి. ఒక స్ట్రాటజీ స్టిక్ ఆన్ అయ్యి ఉండి ఆ స్ట్రాటజీని మీకు ఆల్గో కింద కన్వర్ట్ చేసుకొని ఆ స్ట్రాటజీలో కూడా మీకు స్టాప్ లాస్లో వచ్చేసరికి 30%, 20% అలా ఇస్తూ రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేస్తే సక్సెస్ అవుదాం అనుకుంటే అది పాసిబుల్ అవ్వదు. సో మినిమల్ రిస్క్ పెట్టుకునే స్టాప్ లాస్లు ఏదైతే ఉంటాయో, స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవి సక్సెస్ అవుతాయి. సో అలాగే ఆ స్టాప్ లాస్కి ఈక్వల్గానే 30%, 100% డబల్ చేయాలని చెప్పేసి చూడకూడదు. ఖచ్చితంగా గ్రీడ్ని అదంతా కూడా కంట్రోల్ చేసుకొని మినిమల్ ప్రాఫిట్స్ తోటి మనం గెటిన్ అవ్వగలుగుతున్నాము అని అంటే ఎవ్రీడే అట్లీస్ట్ 1% ఆర్ 0.5% ప్రాఫిట్ కూడా ఎనఫ్ అండి. మ్యాక్సిమం ఎండ్ ఆఫ్ ద మంత్లో మీరు మంచి రిటర్న్స్లో ఉండగలుగుతారు. మరి ఆల్గో ట్రేడింగ్ అయితే ఒక ఈ ఎర్రర్స్ కంట్రోల్ చేసుకోవడానికి లేకపోతే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అంటారు. కానీ ఆల్గో ట్రేడింగ్లో కూడా చాలా కేసెస్ ఉన్నాయి, ఫెయిల్ అయిన కేసెస్. ఎందుకంటారు? యా, కరెక్ట్. యాక్చువల్లీ ఆల్గో ఇచ్చినా కూడా చాలామంది ఫెయిల్ అవుతారండి. ఎందుకంటే ప్రాపర్ స్ట్రాటజీతో పాటు వాళ్ళు ఆల్గో అనేది ప్రొవైడ్ చేస్తారు. చాలా కంపెనీస్ కూడా ఈవెన్ వాళ్ళ ఓన్ వెబ్సైట్స్లో కూడా మల్టిపుల్ ఆల్గోస్ అనేది ప్రీబుల్డ్గా వస్తాయి. అవన్నీ కూడా వాళ్ళు బ్యాక్ టెస్ట్ చేసి అన్ని విధాలుగా వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉంది అంటేనే వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళు పెట్టడం జరుగుతుంది. బట్ స్టిల్ అవి యూజ్ చేసి కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే దాని బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుంది, అసలు ఆ స్ట్రాటజీ ఏంటి, ఆ స్ట్రాటజీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది ఏ కండిషన్స్లో పనిచేస్తుంది, ఏ కండిషన్స్లో పనిచేయదు. సో ఆ బ్యాక్గ్రౌండ్ తెలిసినప్పుడు మాత్రమే ఆ ఆల్గోని యూజ్ చేయడం అనేది ఇంకా ప్రాపర్ వేలో ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మీకు బ్యాక్గ్రౌండ్ తెలియకుండా డైరెక్ట్ స్ట్రాటజీని ఆల్గోని యూజ్ చేయడం జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా అది ప్రాపర్ యాక్యురసీ అనేది మనకి కనపడదు. సో అలాంటప్పుడు ఆల్గోలో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మనం ఏంటంటే ఏదైనా మన ఆల్గో ఇచ్చే ముందు ఖచ్చితంగా వాళ్ళని ట్రైన్ చేస్తాం. ఏదైతే ఆల్గో ఉందో వాళ్ళకి ఇస్తున్నామో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు అది ఏ లాజిక్ మీద ఎంటర్ అవుతుంది, ఆ లాజిక్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఆ లాజిక్లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, దాని వీక్నెస్ ఏంటి, అది ఏ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తే ప్రాపర్ రిజల్ట్స్ ఉంటాయి, ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఆల్గో రన్ చేయకూడదు. సో అలాంటి ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళకు ఉంటే ఆల్గో యూజ్ చేయడం అనేది చాలా డెడ్ ఈజీ అండి. సో అప్పుడు ప్రాఫిట్స్ అనేది వస్తాయి. అంతేగాని ప్రతి కండిషన్స్లో ఏ స్ట్రాటజీ పనిచేయదు. మార్కెట్లో ఉన్న డిఫరెంట్ సినారియోస్, డిఫరెంట్ స్ట్రాటజీస్లో డిఫరెంట్ టైమింగ్లో మాత్రమే ఒక్కొక్క స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు అన్న ఆల్గో ట్రేడింగ్ త్రూ అవుట్ ద డే అంటే లైక్ ఎన్ని టైమ్స్ అయినా ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా యూజ్ చేయొచ్చు అంటారు? లేదండి, అలా ఉండదు. ఏ స్ట్రాటజీ కూడా అలాంటి స్ట్రెంత్ ఉండదు. బట్ ఆల్గోలో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఎప్పుడైతే తన కన్వీనియంట్ సిచ్యువేషన్స్ వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా అది ఎంట్రీ తీసుకోగలుగుతుంది. అదే ఎంట్రీ తీసుకుంటుంది. సో ఆ కండిషన్స్ అన్ని కూడా మనం ప్రీబుల్ట్ ఇస్తాం కాబట్టి మనకు అది అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ పారామీటర్స్ అన్ని మనం మానిటర్ చేయకున్నా కూడా అది స్కాన్ చేసుకోగలుగుతుంది కాబట్టి అలా మనకు అది ఎంట్రీ అనేది ప్రాపర్ టైంలో ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. ఓకే. అండ్ మీరు ఇంకా నెక్స్ట్ స్ట్రాటజీ కోసం వర్క్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు 1% లాస్ తోటి మంచి ఎడ్జింగ్ కండిషన్లో యూర్ మేకింగ్ గుడ్ ప్రాఫిట్స్ కదా, సో ఏమైనా స్ట్రాటజీ మీద వర్క్? యాక్చువల్గా నేను నిఫ్టీ స్ట్రాటజీస్ గురించి కూడా అంటే సేమ్ టు సేమ్ ఏదైతే లాజిక్ ఉందో లాజిక్ ఒకసారి దొరికిందంటే దాన్ని ఏ ఇండెక్స్లో అయినా మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. సో సేమ్ అదే ఇప్పుడు సెబీ కొత్తగా తీసుకొచ్చే రూల్స్కి అనుగుణంగా మనకి
బ్యాంక్ నిఫ్టీతో పాటు నిఫ్టీలో కూడా నేను ఆల్గో అనేది రెడీ చేయడం జరుగుతుంది. సో అది ఒకసారి స్టేబుల్ అయిపోయిన తర్వాత మనం సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదా, పీపుల్ హు ఆర్ వెయిటింగ్ టు అంటే లైక్ ఇంకా మంచి మంచి డబ్బులు సంపాదించాలి, ఉన్న లాసెస్ అన్ని కవర్ చేసుకోవాలి, ఈ గ్రీడీనెస్ లేకపోతే ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ నుంచి తప్పించుకోవాలి అనుకుంటే ఆల్గో ట్రేడింగ్ని చూస్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఒక మంచి స్ట్రాటజీని చూస్ చేసుకోవాలి. అప్పుడే యూ కెన్ ఎర్న్ గుడ్ అమౌంట్ ఇన్ స్టాక్ మార్కెట్స్. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.